అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే వెంకట్టే ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చామనమాట అండి. ఇప్పుడు షెడ్ వేస్తున్నారనమాట అండి. వీళ్ళు పొద్దున్నే వచ్చేసేస్తారు ఈ ఐరన్ వర్క్ చేసేవాళ్ళు. మా వారైతే తెల్లవారుజామునే వచ్చారనమాట అండి. కొద్దిగా కాఫీ అవి తాగి మా వారికి కాఫీ తీసుకొని, ఇప్పుడు నేను, ప్రేమ ఇద్దరం కలిసి వచ్చామనమాట. నిన్నటి నుంచి షెడ్ వేయటం ప్రారంభించారు. ఇగోండి షెడ్ ఇలా వేస్తున్నారనమాట అండి. ఒక 2 రోజుల్లో ఈ షెడ్ వేయటం పూర్తి చేసేస్తామని చెప్పారనమాట అండి. ఆ తర్వాతంతా కట్టుబడి ప్రారంభించుకోవాలి. మన పెరట్లో కొన్ని మొక్కలైతే ఉన్నాయండి. అయి వాటరింగ్ చేయక పాడైపోతున్నట్లయినియి. ఒకసారి వాటరింగ్ చేసేసి తర్వాత వాకింగ్‌కెళ్దాము అని చెప్పి వాటరింగ్ చేస్తూ ఉన్నా. ఇది సీమరేగికాయల చెట్టండి. కాయలు చెట్టు నిండా కాయలున్నాయి. ఇప్పుడు సీజన్ కదా! చక్కగా చెట్టు నిండా ఉన్నాయి కాయలు. ఆహ్, చిన్న కాయలు కూడా తియ్యగానే ఉన్నాయి. అందుకనే అయి తయారవ్వకుండానే కోసుకు తినేస్తున్నారండి. మరి పిందెల్లా ఉన్నయయితే ఉంచుతున్నారు. ఏమాత్రం కొంచెం తయారై ఉన్నా కోసేస్తున్నారనమాట. పోన్లెండి ఎవరో ఒకళ్ళు కోసుకు తింటున్నారు కదా! అని చెప్పి హ్యాపీనే. ఇయన్నీ మనమే తినాలని ఏం లేదు కదండీ. చెట్టుకైతే కాయలున్నాయి గాబట్టి అవి చూసుకొని సంతోషపడ్డాను. వచ్చే సంవత్సరం మనం కోసుకు తిందాంలెండి. ఏం పర్లేదు. ఇప్పుడైతే వర్కర్స్ కుర్రోళ్ళొస్తూ ఉన్నారు కదా! ఆళ్ళు ఎక్కడెక్కడియో వాళ్ళే ఎతికి వాటికి కొంచెం ముళ్ళు కూడా ఉంటాయండి ఆ చెట్టుకి. వాళ్ళనుకోండి ఆ ముళ్ళలోనే పడి కోసుకుంటున్నారంట. అయితే చెట్టు నిండా అలా కాయలుండటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరటి చెట్లు, ఈ సీమరేగికాయలు, మల్బరీ, చెర్రీస్ ఉంటాయి చూడండి. ఆ చెర్రీస్ ఈ మొక్కలున్నాయి కదా! చెర్రీస్ అయితే మొదట్లో చెట్టు నిండా ఉన్నాయండి చెర్రీస్ కాయలు. కానీ అవి కొంచెం పండువాకుగా రాంగానే అయి కూడా ఎవరో ఒకళ్ళు కోసుకుంటున్నారంట. పోన్లెండి ఇప్పుడైతే ఒక 2 కాయలైతే నాకు పండి కనిపిస్తున్నయి. చెర్రీస్ చూసారా? ఇగోండి. మన సైట్ ముందు ఈ పంట కాలువ ఉన్నది కదా! ఈ పంట కాలువలో మనకి వర్క్ చేసేవాళ్ళేమో కాళ్ళు, చేతులు కడుక్కొని భోజనాలు చేస్తా ఉంటారు. టిఫిన్‌లు చేస్తా ఉంటారు. కొందరేమో ఈ చుట్టుపక్కల వాళ్ళొచ్చి బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఉదయమే వస్తే అండి స్నానాలు చేస్తా ఉంటారు. ఈవేళ చూడండి కోడిపుంజుల్ని తెచ్చి, ఆ కోడిపుంజుల్ని ఈత కొట్టిస్తున్నారండి అందులో ఈ పిల్లలిద్దరూను. నాకు గమ్మత్తుగా అనిపించి అది కూడా వీడియో తీశాననమాట. వీళ్ళు పెంచుతున్నారంటండి ఈ పుంజుల్ని. మన సంక్రాంతి పండుగలో చాలా పుంజుల్ని అమ్మేశారంటండి. ఇంకా కొన్నున్నాయట. ఇది ఒక ప్రొఫెషన్ అనమాట అండి. పుంజుల్ని పెంచి అమ్ముతారనమాట. సంక్రాంతి పండుగలో మంచి సీజన్ అనమాట వీటికి. ఇవి కూడా నెమలి, డేగ ఇట్లా ఏయో రకరకాల పేర్లుంటాయనమాట. ఈ పుంజులకి కూడాని. వాటికి మంచి ఫుడ్డు బలమైన అంటే బాదం పప్పు, జీడిపప్పు, చికెను ఇటువంటియన్నీ పెడతారు. కోడిగుడ్డు కూడా పెడతారంటండి. కోడికి కోడిగుడ్డు కూడా పెడతారంట. వీటికి మళ్ళీ నీళ్ళలో ఈత కొట్టించి అంటే ఎక్సర్‌సైజ్ లాంటియనమాట. అవన్నీ కూడా చేయిస్తారంట. ఈ బ్లాక్ కోడి అయితే మొన్న సంక్రాంతిలో 1,00,000 గెలిచిందంటండి. వాళ్ళు వీటి గురించి చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ బ్రదర్స్. నాకు ఇది కూడా చాలా సరదాగా అనిపించిందండి. స్పీడే కాదు వాళ్ళ ఏముందో ఆ చెట్లో ఉన్న పని మన చేసే పని ఉంటుంది. అది ఎట్లా ఉండదు. అదేంటంటే నేను వచ్చినోళ్ళు కొంచెం పని ఒక గంట లేట్ అయింది. నాకు గంట లేట్ అయింది. మా వారు వెళ్ళిపోతున్నారు ఇంటికి. మా వారు ఇంటికెళ్ళి టిఫిన్ చేసి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామన్నమాట అండి. ప్రేమ్ బాబు ఏమో డ్రోన్ వేస్తున్నాడు. చూడమ్మా సరిపోతుంది. ధాన్యం ఇళ్ళకి వెళ్తుందండి.
మన స్థలం పక్కన అన్నీ కూడా చేలే అన్నమాట అండి. అంటే ఈ ట్రాక్టర్ వెళ్తుంది చూడండి, అటు వెళ్తేనేమో మెయిన్ రోడ్డుకి ఎక్కేస్తాము. ఇటు వెంపు వెళ్తే మాత్రం ఇదిగోండి, ఇటు వెళ్తే మొత్తం అన్నీ చేలే ఉంటాయి అన్నమాట. ఒక పక్కనేమో చేలుంటాయి, మరో పక్కన ఈ పంట కాలువ, అటు పక్కన కూడా పంట పొలాలు, రొయ్యల చెరువులు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇలా ఈ వంతెనలు పంట కాలువ మీద వేసుకుంటూ ఉంటారనమాట. ఓయ్, మామిడికాయ రాలినట్టుంది చూడండి, ప్రయాణించి వెళ్ళిపోతుంది. అవతల అన్ని మామిడి చెట్లు ఉన్నాయి, కొంచెం పిందెల మీద ఉన్నాయి కాయలన్నీ. అదిగండి, ఇది చూడండి, మధ్యలో ఒక కొలంలాగా కూడా ఉంచుకున్నారు. ఓ, ఇక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు రాలి పడ్డాయో. ఇగో కనిపిస్తున్నాయా? చూపిస్తాను ఉండండి. అంటే కొన్ని రాలిపోతూ ఉంటాయి కదా కాయలు. తామర పువ్వులు కూడా ఉన్నాయండో ఎక్కడ. కాలువలో ఉండవన్నమాట అండి. ఇట్లా నీళ్లు నిలబడి ఉంటాయి, కొలనులాగా చేలులాగా అట్లా ఉంటే చేలల్లో పెరుగుతాయి ఎక్కువ. ఎందుకంటే వాటికి ఏమీ ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి, కల్లోనే ఉంటాయి కలువ పువ్వులు. పారే ఏట్లో అయితే అవి ఉండవు. ఇది చూడండి, చక్కగా రెండు తీసుకున్నారు ఇక్కడ నడవటానికి, వంతెన అనమాట ఇది. ఇవన్నీ మామిడికాయలు రాలిపోయి ఉన్నాయి, కింద స్టేజ్లో రాలిపోయినాయి అండి. అంటే అన్ని కాయలు ఏమీ చెట్టు నిండా ఉండవు, ఈసారి ఎందుకో కాయలు తక్కువే ఉన్నాయిలేండి. మామిడికాయ చూడండి, పచ్చి మామిడికాయ వాసన భలే ఉంటుందండి. మనకి అక్కడక్కడ కూర్చోటానికి వీలుగా ఈ చెట్టు చూడండి, చక్కగా కూర్చోటానికి ఏదో సోఫా లాగా ఉన్నది. వంతెనలు ఉంటాయి, మనకి వేరే బెంచీలు గట్రాలు ఏమి అక్కర్లేదండి, చైర్స్, ఇలా వీటి మీదే కూర్చోవచ్చు. పక్షులు చూసారా ఎంత సౌండ్లు చేస్తున్నాయో. పుల్ల రొడ్డు, ఇదేం కాయో గాని. దీంతో పచ్చడి పట్టుకుంటే భలే ఉంటుందండి, చాలా పుల్లగా ఉంది. కొన్ని కింద పడి ఉన్నాయి కాయలు, ఏరుకుని వెళ్దామా? మన తోటకి వెళ్తే బోల్డ్ అన్ని కాయలండి, ఇయ్యేందుకు మనకి. మన చేతికి అందేలాగా నీళ్లు ఉన్నాయి, చక్కగా నీళ్లు చూసారా ఎలా పారుతూ వెళ్ళిపోతున్నాయండి. పంట చేలిక అనమాట ఇవన్నీ. కొద్దిసేపు వాకింగ్ చేసి ఎక్కడో నచ్చిన చోట ఇలాగా కూర్చుంటాను అనమాట, భయం ఏమి ఉండదండి. ఓ కూ 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 కూ, మన పక్కనే అండి ఇదంతా. అంటే మాదే లాస్ట్, మేము తీసుకున్న సైటే రెసిడెన్షియల్ మేమే కట్టాము. అటు పక్కన మా పక్కన ఒక బిల్డింగ్ ఉన్నది కదా, సో చక్కగా ఇదంతా మనకి చేలు అన్నీను. పైగా ఇప్పుడు బాగా పాలు కట్టే దశలో ఉన్నాయి కదండి చేలు, చాలా గ్రీనరీతో భలే అందంగా ఉన్నదిలేండి, చాలా బాగున్నది. చేపలు కూడా కనిపిస్తున్నాయండి. అప్పుడప్పుడు ఈ కాలువల్లో వలలు కూడా వేసి చేపలు పడుతూ ఉంటారండి, పిల్లలు పడుతూ ఉంటారు అనమాట. ఈసారి ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తానులేండి. ఇలా పట్టినవి సెంటర్లోకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట. అలానే అక్కడ ఎల్లి రొయ్యలు అని కూడా అమ్ముతారండి. అంటే ఈ కాలువలో రొయ్యలు కూడా పడతాయి అనుకుంటా, కాలువల్లో అక్కడక్కడ బుట్టలు కట్టి ఉంటాయి. ఆ రొయ్యలు ఏంటంటే న్యాచురల్ రొయ్యలు. ఇక్కడ రొయ్యలు చెరువుల్లో ఆహారం వేసి పెంచిన రొయ్యలు కాదనమాట, అవి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు మనకి దారిలో మార్కెట్ కనిపిస్తుంది, అక్కడ ఆగి వెళ్దాంలేండి. పొంగల్ చూడు ఆహారాన్ని ఎత్తుకుంటూ ఉన్నాయి అక్కడ, మనల్ని చూసి ఎగిరిపోతాయి ఇప్పుడు. ఎగిరిపోయి ఇంకా వెళ్దామా? బండి ఉందా? మీరు బండి వేసుకోండి, నేను వెళ్ళిపోతాను.
వచ్చేటప్పుడు విశాఖ ఓడేరు వంతెన మీద ఇలా మార్కెట్ అంతా ఉంటుందన్నమాట అండి. ఆదివారం బుధవారం ఇక్కడ చేపలు రొయ్యలు అమ్ముతారు. అంటే ఇక్కడ కాలువలో దొరికేవి అవి అమ్ముతూ ఉంటారన్నమాట అండి. సాధారణంగా ఇక్కడ మంచి కట్ట చేపలు, తర్వాత కొరమేనులు, కాలువ రొయ్యలు వేరే ఉంటాయి, ఎల్లి రొయ్యలు అని అంటాము, ఆ రొయ్యలు అటువంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. కొరమేన్లు బాగున్నాయి అని చెప్పి కొరమేన్లు తీసుకుంటున్నానండి. కొరమేనా ఎంత? కొరమేన్లు పెద్ద సైజు, చిన్న సైజు ఎంత అండి బాబు? కొరమేన్లు ఎంత కేజీ? అలవరో ఇది ఎంతండి? వలవటానికి విడిగా ఇవ్వాలన్నమాట అండి, అందుకనే తీసుకోలేదు వాళ్ళ దగ్గర. చేపలు పెద్ద పెద్ద చేపలు, చేపలు ఇక్కడ తీసేస్తూ ఉంటారు. అమ్మయ్యా, ఇదిగోండి వచ్చేసాము. 2 కొరమేన్లు తీసుకున్నాను, అక్కడే చేయించేసాను. 50 రూపాయలు తీసుకున్నారు కొరమేన్లు చేయటానికి. కారులోనే షూ కూడా ఇప్పేసానండి, చెమటకి తడిచిపోతున్నాయి అన్నమాట. ఇదిగో కర్రీ రెడీ, కర్రీ వండేసుకోవాలి. ఇంకా 2 కొరమేన్లు తీసుకున్నానండి, ఒక మోస్తరు చిన్న సైజుగా ఉన్నాయి అన్నమాట. అవి 250కి తీసుకున్నాను. ఈవేళ కొద్ది ఖరీదు ఉన్నాయి అనే చెప్పాలి, లేకపోతే ఇంకా చవకుంటాయండి. అంటే హైదరాబాదు అలా పోల్చుకుంటే చాలా తక్కువలేండి. మాకు ఇట్లా స్కిన్ తీసేసి శుభ్రం చేసి ఇస్తారనమాట, కట్ చేసేసి. ఇవి 2 చేపలు చేసినందుకు 50 రూపాయలు, మొత్తం 300 అంతే. ఇక వంట పనిలోకి వెళ్ళిపోతానండి. ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.